ఏయూ బహిరంగ సభలో ప్రధాని మోడీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా వైజాగ్ దేశంలో నెలకొల్పే 2 ప్లాంట్లలో ఒకటి ఇక్కడే 2023లోనే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించాం. దేశంలోని 3 బల్క్ డ్రగ్ పార్కులు ఒకటి ఏపీలోనే. రైల్వే జోన్ కళ నెరవేరుతోంది. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్తో కలిసి రోడ్ షో. ప్రధాని స్కూలు తన స్కూలు ఒకటేనన్న చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలుస్తాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్లే కొడుతున్నారు, వాళ్లే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. రేపు అలాంటి వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత. విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనా బాధ్యతల నుంచి తప్పుకున్న సర్కారు. ఎన్నికల హామీలని గాలికి. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. గతంలో మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. చేస్తున్నదల్లా స్కాములు, బాదుడే బాదుడు. బాబు మోసాల గురించి ఆ రోజే చెప్పాను. రాజకీయాల వ్యక్తిత్వం, విలువలు ముఖ్యం, అందుకే అబద్ధాలు చెప్పలేదు. ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. సోషల్ మీడియా ద్వారా బాబుని నిలదీద్దామంటూ చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి 1.72 లక్షల కోట్లు ఇవ్వాలని ఆ రోజే చెప్పాను. ఇది అయ్యే పని కాదని ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలని చెప్పాను. చంద్రబాబు నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమే అని, పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పాడు అనుకునే పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే